హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నా స్టైల్లో పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతస్య అద్భుతోభ్య అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి ఈ పాలకూర ఉల్లికారంతో కలుపుకొని తింటుంటే నిజంగా మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దానికోసం నేను ఒక పెద్ద సైజు పాలకూర కట్టను తీసుకొని 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. దాంట్లో ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి 3-4 సార్లు బాగా కడుక్కోవాలి, నీళ్లు తేటగా వచ్చేంత వరకు. అలా కడుక్కున్న తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకొని దూరగా వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఒక 2 స్పూన్ల ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. ఇది వేయించుకునేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా మగ్గించేంత వరకు ఉంచి పక్కకు తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాలన్నింటినీ ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే పాలకూరలోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కావాల్సినంత వాటర్ దీనికి ఊరుతుందన్నమాట. పాలకూరని యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పైకి తేలేంత వరకు ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే మసాలాలన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ మసాలాని ఇప్పుడు యాడ్ చేయాలి. ఆల్రెడీ మనము వీటిని వేయించి పొడి చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం ఏం లేదు. ఒక 5 మినిట్స్ ఈ పాలకూర ఆకుకి మొత్తం పట్టేంత వరకు బాగా వేయించుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా పాలకూర పప్పు, పాలకూర పచ్చడి ఇలా ట్రై చేస్తుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, పక్కాగా మీకు నచ్చుతుంది, అంత బాగుంటుంది టేస్ట్. సో ఈ మసాలా అంతా పాలకూరకి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి దించేసుకుంటే అద్దరిపోయే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మిగిలితే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని తినేంత అయితే ఇష్టం అనమాట. మా హస్బెండ్కి పచ్చళ్ళు ఉంటే రైస్తో అస్సలు తినడు, రోటీస్ పక్కా ఉండాలి, జొన్న రొట్టె అయినా చపాతీ అయినా ఇలా ఉండాలన్నమాట. బట్ ఈరోజు ఇలా కలిపి తనకు తినిపించాను అనమాట. తనకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా ఇలాగే ట్రై చేయని చెప్తున్నాడు. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మేమైతే మా ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.